హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం టూల్ బార్స్ని ఎలా సెట్ చేస్తారో తెలుసుకుందాం. సో టూల్ బార్స్ ఏంటంటే ఇక్కడ నాకు కింద మనం ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఇక్కడ లైబ్రరీస్ వాయో కంప్యూటర్ అని ఇక్కడ మనకు కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి చూడండి టూల్ బార్ పైన. సో దీన్ని నేను సెట్ చేశాను. దీన్ని ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా దీన్ని ఇలా సెట్ చేయడం వల్ల మనకు మెయిన్గా వచ్చే యూజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు సడన్గా మనకు ఏదైనా ఫైల్స్ ఓపెన్ చేయాలనిపించినా లేదా మై కంప్యూటర్ని ఓపెన్ చేయాలనుకున్నా మనం జనరల్గా ఏం చేయాల్సి వస్తుంది, ఈ టాస్క్ బార్లో మనం ఈ ఐకాన్ సెట్ చేయకపోతే ఏం చేయాల్సి వస్తుందంటే దీన్ని మినిమైజ్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు మనం టూల్ బార్స్ని సెట్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ ఇక్కడ బ్రౌజ్ చేస్తున్నాయి, ఇక్కడ మై కంప్యూటర్పై క్లిక్ చేసిన వెంటనే ఇలా మై కంప్యూటర్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా ఓపెన్ చేయవచ్చు వీటిని మినిమైజ్ చేయకుండానే, అంటే మనం ఏది ఓపెన్ చేసినా కూడా. సో ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. సో ముందుగా దాన్ని సెట్ చేయడం కోసం ఇక్కడ మనకు ఒక యారో మార్క్ కనిపిస్తుంది, షో హిడెన్ ఐకాన్స్ అని. సారీ ఇక్కడ మనకు టాస్క్ బార్పై రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు లాక్ ద టాస్క్ బార్ అనే ఆప్షన్పై మార్క్ చేసి ఉంటుంది, సో దీన్ని అన్మార్క్ చేయాలి. సో దీన్ని అన్మార్క్ చేసిన వెంటనే మనకు సెట్ చేయనట్టయితే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇలా చూపిస్తుంది ఇలా. సో ఇప్పుడు మనకి ఇలా ఒక డాటెడ్ లైన్స్, ఇలా డాటెడ్ ఒక లైన్ వచ్చింది చూడండి. సో దానిపై మనం ఇలా ప్రెస్ చేసి మా యారోని ఇలా లాగాలి. ఇలా లాగిన వెంటనే అది డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మనకు డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ని టూల్ బార్గా సెట్ చేయాలి వద్దనుకుంటే, వేరే ఏమైనా కావాలనుకున్నా ఇలా రైట్ క్లిక్ చేసి టూల్ బార్స్ పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది, అడ్రస్, లింక్స్, టచ్ కీబోర్డ్, డెస్క్టాప్, న్యూ టూల్ బార్. సో అడ్రస్ ప్లస్ ఏవైనా లింక్స్ని కూడా మనం ఇక్కడ టాస్క్ బార్లో సెట్ చేసుకోవచ్చు టూల్ బార్స్లో డైరెక్ట్ యాక్సెస్ చేయడం కోసం. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ చూడండి డెస్క్టాప్ మీద ఉన్న ఆప్షన్స్ అన్నీ, అంటే ఐకాన్స్ అన్నీ ఇక్కడ టూల్ బార్లో వస్తున్నాయి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత జస్ట్ లాక్ ద టాస్క్ బార్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ చేంజ్ అవ్వు. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ సిమిలర్గా టూల్ బార్స్ ఏదైతే మనం సెట్ చేయాలనుకుంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ ద టాస్క్ బార్ అనే ఆప్షన్పై మార్క్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ పై క్లిక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.